డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నుంచి కోటి దీపారాధన మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆలయ మండలం మరియు ప్రాంగణం కోటి దీపాల వెలుగులతో దివ్య కాంతులతో కలకలలాడింది. వేద ఘోషాలు, శివనామ స్మరణ, హరహర మహాదేవ నాదాలతో క్షేత్రం ఆధ్యాత్మిక పరవశంతో మారుమ్రోగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మొదటి దీపాన్ని వెలిగించి కోటి దీపారాధన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. కోటి దీపాల సమూహారాధనతో ఆలయం దివ్యలంకల నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి రాంబాబు రెడ్డి, ఈవో భీమశంకరం, సిఐ వెంకటనారాయణ, ఎస్ఐజి సోమేంద్ర, జానీ భాష, గ్రామ సర్పంచ్ పెమ్మాడి బేబీ సత్యబాబు, ఎంపీపీ పంపన నాగమణి, సుబ్బారావు, తహసీల్దార్ శ్రీరామ్, స్వచ్ఛాంధ్ర రాష్ట్ర డైరెక్టర్ సలాది రమేష్, గంగవరం మండల టీడీపీ అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, డీసీ నిడదవోలు సుబ్రహ్మణ్యం, సుందరపల్లి ఎంపీటీసీ తాటాల రాజు, దేవస్థాన చైర్మన్ పిల్లి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా మహాశివరాత్రి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అదృష్టం కింద భావించాలి. దక్షిణ కాశీగా పిలువబడే ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతగాంచిన గుడి ఇది రామచంద్రపురం నియోజకవర్గంలో. ఇటు ద్రాక్షారామ గుడి, కోటిపల్లి గుడి. మరి ఈ గుడిని ఆవరణలో ఈ గుడి నియోజకవర్గంలో పుట్టి ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా భావించి ఈ రోజున అంతా శివోహం, శివనామ స్వరంతో మొత్తం అంతా కూడా రామచంద్రపురం నియోజకవర్గం మారుమోగింది. అలాగే ప్రత్యేకించి ఈ కోటిపల్లి గుడికి వచ్చేటప్పటికి గౌతమి నదిలో సుమారు 1 కోటి నదులు కలిసి ప్రవహించి మరి దానికి ఆధారంగా ఈ గుడి వెలిసింది. ఇక్కడ ఈ నదిలో స్నానం చేస్తే సుమారు 1 కోటి నదుల్లో స్నానం చేసిన పుణ్యం దొక్కుతుందని చెప్పి పురాణంలో కూడా ఉండడం జరిగింది. అయితే క్రమేపీ భక్తి భావాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ సర్వేశ్వరుణ్ణి ఒకటే కోరుకున్నాను, ఏదైతే కల్తీగాళ్ళు ఉన్నారో కల్తీ ప్రసాదాన్ని ప్రజలకి పంచిపెట్టి గత ప్రభుత్వంలో అన్ని గుడుల్లో కూడా కల్తీ ప్రసాదం పంచిపెట్టి అందరి మనోభావాలు దెబ్బతీశాయో ఆ కల్తీగాళ్ళు మళ్ళీ ఇంకా ఈ యొక్క మళ్ళీ అధికారంలో రాకూడదని, అలాగే ఆ సర్వేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి, అలాగే శివుడు కూడా అంటే శ్రీశైలం ప్రసాదంలో కూడా కల్తీ కలిసిందని చెప్పారు. కాబట్టి ఆ కల్తీగాళ్ళు ఎవరూ కూడా మళ్ళీ అధికారంలోకి రాకూడదని, అలాగే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు శ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే భక్తిభావం కూడా లేని వాళ్ళు అధికారం చెలాయిస్తే అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది గత 5 ఏళ్ళు చూసాం. 5 ఏళ్ళలో ఆయనకు అవగాహన లేదు. ఆయన కనీసం
జగన్ రెడ్డి గారు యేసు ప్రభువులను కొలుస్తారో లేదో పూర్తిగా నాకు తెలియదు. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. పండగ అంటే ఇంటి వెనకాల సెట్టింగ్ వేసుకుని ఒక దండం పెట్టుకోవడం అనేది భావిస్తూ ఉంటాడు ఆయన. అదేవిధంగా మనం చెప్తా ఉన్నాడు ప్రెస్ ముందుకు వచ్చి, ఆవు నాన్ వెజ్ తిన్నది, దాని ఆధారంగా నెయ్యి కల్తీ అయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చూస్తే జాలేస్తూ ఉంది. మేము మా హిందువులందరం కూడా బాధపడతా ఉన్నాం. ఆయనకి హిందుత్వం గురించి తెలియదు. కనీసం ప్రసాదం నాణ్యత లేదని కూడా సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నా సరే ఆయన ఇంకా వితండవాదన వాదిస్తూ ఆ సర్వేశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. అలాగే మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి మహోత్సవం జరుగుతుంది. ఈరోజు ఈ క్షేత్రంలో తెల్లవారుజాము మంగళ వాయిద్యాలతో గోదావరి నుంచి నదీ జలాలను తీసుకొచ్చి స్వామివారికి తర్పణాభిషేకం చేయడం జరిగింది. అనంతరం వేలాది భక్తులకి స్వామివార్లకు అమ్మవార్లను దర్శించడం జరుగుతుంది. మరి ఒక కొద్ది నిమిషాల క్రితం స్వామివారికి కోడి దీపోత్సవ కార్యక్రమం చేశారు. ఈ క్షేత్రంలో స్ఫూర్తంగాలు పుష్కరం పుణ్యం చేసినా పాపం చేసినా, దానం చేసినా ధర్మం చేసినా, స్నానం చేసినా దర్శనం చేసినా, ఒక్క దీపం వెలిగించిన, ఒక పుణ్యం చేసినా ఒక పాపం చేసిన ఈ క్షేత్రంలో కోటి దీపాలు వెలిగించిన ఫలితాన్ని, కోటి సార్లు చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించి నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించి ప్రతి ఒక్కరూ ఒక్క దీపమైన ధరించవలసింది. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు దీపం పెట్టి కోటి దేవతలు కూడా సందర్శించి అనుగ్రహిస్తారని ఇక్కడ స్వామివారి యొక్క భక్తుల యొక్క విశ్వాసం.